Hi, I am Madhu from DSC Matrix Group. మీకు ఇప్పుడు టెట్టో డిఎస్సిలో భాగంగా ఆల్జీబ్రా బీజగణితం అనే టాపిక్ సంబంధించి సో 10th క్లాస్ ఇదిగోండి 10th క్లాస్ ఈ బిట్ మీకు బెస్ట్ షార్ట్ ట్రిక్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఒక ట్రిక్ కాదు, 2 ట్రిక్స్, బెస్ట్ షార్ట్ ట్రిక్స్, బెస్ట్ 2 షార్ట్ ట్రిక్స్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎస్, ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా సో నెంబర్ ఆఫ్ ట్రిక్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో ముందుగా సో నేను జనవరి 1, 2021 నుండి టెట్టో డిఎస్సి మ్యాథ్స్ లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో చాలామంది నా క్లాసెస్లో జాయిన్ అయ్యి ఓకేనా, నా క్లాసెస్లో కంటిన్యూ అవుతున్నారు స్టిల్ ఇప్పటికి కూడా. సో నవంబర్ 20th నుండి రేఖాగణితం, జామెట్రీ అండ్ స్టాటిస్టిక్స్, సాంఖ్యక శాస్త్రం స్టార్ట్ చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో నా నెంబర్ ఇస్తాను ఇక్కడ, సో కాల్ చేసి మీరు నా క్లాసెస్లో జాయిన్ కావచ్చు. సో టెట్టో డిఎస్సిలో భాగంగా మీకు ఎక్కడ ఎప్పుడు ఎవరు చెప్పని విధంగా సో నా క్లాసెస్ నేను రన్ చేస్తున్నాను. మీకు టెక్స్ట్ బుక్ ఇలా లైవ్లో చూపిస్తూ ఒకే టాపిక్ 10th క్లాస్ వరకు కంటిన్యూ చేస్తున్నాను. ఎస్, మీకు మరిన్ని వివరాలు కావాలంటే సో నా గ్రూప్లో ఓకేనా, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో నా టెలిగ్రామ్ గ్రూప్ పేరు సేమ్ డిఎస్సి మ్యాట్రిక్స్ బై మధు సార్. మీరు సెర్చ్ బాక్స్లో ఈ నేమ్ సెర్చ్ చేయడం ద్వారా సో నా గ్రూప్ మీకు కనిపిస్తుంది. సో అందులో మీరు జాయిన్ అవ్వడం ద్వారా సో నా గ్రూప్లో నెంబర్ ఆఫ్ మ్యాథ్స్ బిట్స్ పోల్స్, అదేవిధంగా వాటికి ఇటువంటి సొల్యూషన్స్ నేను గ్రూప్లో ఇస్తాను గ్రూప్లో. కాబట్టి మీరు సో ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి సో మీ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా? ఎస్, ఇప్పుడు నేను క్వశ్చన్ చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. 10th క్లాస్ పేజ్ నెంబర్ 91 10th క్లాస్. మేరీ తన కూతురుతో ఇలా చెప్పింది: 7 సంవత్సరాల క్రితం నా వయస్సు అప్పటి నీ వయస్సుకు 7 రెట్లు. ఎస్, 7 సంవత్సరాల క్రితం. నెక్స్ట్ అలాగే ఇప్పటి నుండి అంటే ప్రజెంట్, ఇప్పటి నుండి 3 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 3 years నా వయస్సు నీ వయస్సుకు 3 రెట్లు ఉంటుంది. అయినా మేరీ మరియు ఆమె కూతురు ప్రస్తుత వయస్సులు ఎంత? చూడండి, దీని టెక్స్ట్ బుక్ సొల్యూషన్. ఇది కొంచెం డిఫికల్ట్, ఎందుకంటే ముందు ఈక్వేషన్స్ ఫామ్ చేయాలి మనం. కేస్ 1 లేదా స్టేట్మెంట్ 1 నుంచి ఒక ఈక్వేషన్ ఫామ్ చేయాలి, స్టేట్మెంట్ 2 నుంచి మరొక ఈక్వేషన్స్ ఫామ్ చేయాలి. ఇవి రెండు ఏం చేయాలి? సాల్వ్ చేయాలి, సాధించాలి. అప్పుడు ఆన్సర్ వస్తుంది. ఇంకా అవ్వలేదు సొల్యూషన్ ఇక్కడ నుంచి. ఎస్, ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది టెక్స్ట్ బుక్లో. కాబట్టి మనం ఈ మెథడ్ని అవాయిడ్ చేసి మీకు బెస్ట్ షార్ట్ ట్రిక్స్ 1 కాదు 2 చెప్తాను. చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్. నా మ్యాథ్స్ ఆన్లైన్ క్లాసెస్లో మీకు టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ ఎవరు పూర్తిగా చెప్పడమే చాలా తక్కువ, ఎక్కడ కూడా చెప్పట్లేదు అసలు. ఎక్కడ కూడా మీరు ఆన్లైన్ యాప్ తీసుకోండి, ఎక్కడైనా సరే అటువంటిది ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేస్తూ 100% టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ మీకు షార్ట్ కట్స్ వేలో కూడా చెప్పడం జరుగుతుంది. షార్ట్ కట్స్ వేలో. సో ఎగ్జాంపుల్ మీకు ఈ ప్రాబ్లం చెప్తాను, 1 కాదు 2 షార్ట్ ట్రిక్స్, జాగ్రత్తగా చూడండి. ఓకేనా? పేజ్ నెంబర్ 91 ఫ్రమ్ 10th క్లాస్, ఎగ్జాంపుల్ 10. ఎస్, క్వశ్చన్ అయితే చూసారు కదా. ఎస్, ఇప్పుడు చూడండి ఒకసారి నేను సొల్యూషన్ ఇస్తాను. మీరు ఇప్పటివరకు చూసి ఉండరు, జాగ్రత్తగా. ఇదిగోండి నా టెలిగ్రామ్ గ్రూప్. మీరు ఇందులో సెర్చ్ చేసి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం ద్వారా మీకు నెంబర్ ఆఫ్ పోల్ బిట్స్, ఇటువంటి సొల్యూషన్స్ నెంబర్ ఆఫ్ మీ గ్రూప్లో ఉంటాయి ప్రతిరోజు కూడా. సో కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో మీకు నా క్లాసెస్ అనేవి నవంబర్ 15th జామెట్రీ అండ్ స్టాటిస్టిక్స్ స్టార్ట్ అవుతుంది. సిలబస్ ఏం చెప్తాను, టైమింగ్స్ ఏంటి, ఫీజు ఎంత, తదితర వివరాలన్నీ కూడా సేమ్ టెలిగ్రామ్ గ్రూప్లో క్లియర్గా ఉన్నాయి. సో మీరు అక్కడ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా మీకు పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. లేదా మీకు చూడండి, నేను నెంబర్ రాస్తున్నాను ఇక్కడ. ఓల్డ్ నెంబర్ 93985494
599. సో ఈ నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీకు నా క్లాసెస్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. ఎస్, నేనైతే ఇప్పుడు సొల్యూషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఎస్, పూర్తిగా వినండి. 2 మెథడ్స్ కూడా బెస్ట్ షార్ట్ ట్రిక్స్. కంప్లీట్గా వీడియో చూడండి. కంప్లీట్గా కంపల్సరీ మీరు నోట్స్, మీ మ్యాథ్స్ నోట్స్ బుక్లో కంపల్సరీ రాసుకోండి. భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఖచ్చితంగా మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి నేను నెంబర్ ఆఫ్ ట్రిక్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. స్టార్ట్ చేస్తాను. క్వశ్చన్ అయితే చదివారు కదా. ఎస్, ఇదిగో నేను రాసాను 10th క్లాస్ ప్రాబ్లం, పేజ్ నెంబర్ 91, బెస్ట్ షార్ట్ ట్రిక్స్. ఎస్, 2 మెథడ్స్ కాబట్టి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ సొల్యూషన్ జాగ్రత్తగా చూడండి. సొల్యూషన్ ఏంటి? క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. మేరీ తన కూతురితో చెప్పింది అంటే సింపుల్ కదా. ఇదిగోండి మేరీ అండ్ మేరీస్ డాటర్. ఎస్, షార్ట్ ఫామ్లో రాశాను. ఓకేనా? మేరీ అండ్ మేరీస్ డాటర్. ఎస్, క్లియర్గా చూడండి ఒకసారి. మేరీ ఏమంటుంది? 7 సంవత్సరాల క్రితం. ఓకేనా? నా వయస్సు నీ వయస్సుకు 7 రెట్లు అంట. 7 రెట్లు 7 టైమ్స్ అంటుంది. క్లియర్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 సంవత్సరాల క్రితం అని చెప్తుంది కదా. ఇదిగోండి 7 సంవత్సరాల క్రితం. ఎస్, క్రితం అంటే మైనస్, అంతే కదా. 7 years ఎగో. క్రితం అంటే మైనస్ అని పెట్టుకోండి. ఇలా వచ్చినప్పుడు మరి 7 సంవత్సరాల క్రితం మేరీ ఏమంటుంది? మేరీ అంటే మదర్. మేరీ ఏమంటుంది? 7 సంవత్సరాల క్రితం నా వయస్సు నీ వయస్సుకు 7 రెట్లు అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మేరీస్ డాటర్ 1 పార్ట్ అనుకుంటే 7 సంవత్సరాల క్రితం 1 పార్ట్ అనుకుంటే మేరీ వయస్సు 7 టైమ్స్ కదా. అంటే 7 పార్ట్స్ అంటే 7 into 1. ఎస్, 7 పార్ట్స్ అవుతుంది. క్లియర్? సింగిల్ స్టెప్ ఫ్రమ్ స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 1లో 7 సంవత్సరాల క్రితం మైనస్ మేరీ ఏమంటుంది? మేరీ అంటే మదర్. 7 సంవత్సరాల క్రితం నా వయస్సు నీ వయస్సుకు 7 రెట్లు. 7 రెట్లు అంటే మేరీ డాటర్ 1 పార్ట్ అనుకుంటే ఈ మేరీ డాటర్కి 7 టైమ్స్ కదా. 7 into 1 7 టైమ్స్. క్లియర్? అదేవిధంగా 3 సంవత్సరాల తర్వాత స్టేట్మెంట్ 2. 3 సంవత్సరాల తర్వాత అంటే ప్లస్. ఓకేనా? 3 సంవత్సరాల తర్వాత, ఇదిగోండి 3 సంవత్సరాల తర్వాత మరలా ఏమంటుంది మేరీ? ఎస్, నా వయస్సు నీ వయస్సుకు 3 రెట్లు అంటుంది. 3 రెట్లు అంటే అప్పుడు మేరీ డాటరు 1 పార్ట్ అనుకుంటే 3 రెట్లు అంటే ఎస్ 3 పార్ట్స్. 3 టైమ్స్ కదా. 3 పార్ట్స్. క్లియర్? ఇప్పుడు చూడండి బెస్ట్ షార్ట్ ట్రిక్ నెంబర్ 1. ఎస్, చూడండి క్లియర్గా. అంటే ఏమి ఇచ్చాడు? ఇప్పుడు 7 సంవత్సరాల క్రితం వాళ్ళ రేషియో ఇచ్చినట్టు పార్ట్స్. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ రేషియో ఇచ్చాడు. క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? 7 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాల తర్వాత కాదు, ప్రజెంట్ వాళ్ళిద్దరు యొక్క ఏజెస్ ఎంత. ఎస్, బెస్ట్ షార్ట్ ట్రిక్. ఇక్కడ ఒక విషయం మీకు తెలుసుకుంటే నేను లాజిక్ చెప్తాను. 7 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల తర్వాత. ఓకేనా? 7 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల తర్వాత అంటే ఇక్కడ ఏజ్ గ్యాప్ ఎంత అంటే చూడండి, ఒకటి క్రితం ఒకటి తరువాత వస్తే అవి 2 ప్లస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. క్రితం 7 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల తర్వాత అంటే ఏజ్ గ్యాప్ ఇక్కడ 10 years ఇద్దరికి. ఎందుకు అంటే కావాలంటే చూడండి 7 సంవత్సరాల క్రితం అంటే -7, -6, -5 అండ్ సో ఆన్. 0, 1, 2, 3 ఇవేమో మైనస్లేమో 7 అండ్ పాజిటివ్ 1, 2, 3 అంటే మొత్తం 10 years ఏజ్ గ్యాప్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటే క్లియర్. అంటే లేదా మీరు అలా లెక్క పెట్టకపోతే ఒకటే గుర్తు, 7 సంవత్సరాల క్రితం లేదా X సంవత్సరాల క్రితం Y సంవత్సరాలు తరువాత, X సంవత్సరాల క్రితం Y సంవత్సరాల తరువాత అంటే ఈ 2 సందర్భాల్లో ఏజ్ గ్యాప్ X ప్లస్ వై ఆ 2 యాడ్ చేసేయాలి. అంటే ఇక్కడ 7 ప్లస్ 3 10 years ఏజ్ గ్యాప్. క్లియర్? అంటే ఈ 10 years మేరీకి ఉంటుంది అండ్ మేరీస్ డాటర్కి ఉంటుంది. కాబట్టి నేను బెస్ట్ షార్ట్ ట్రిక్ ఇప్పుడు ఈ 10 years గ్యాప్ ఉంది కదా, ఇవి షేర్ చేస్తున్నాను ఇద్దరికి. ఎస్, చాలా క్లియర్. మేరీకి ఇస్తున్నాను 10 years అండ్ మేరీస్ డాటర్స్ ఇద్దరికి ఇచ్చిస్తాను 10 years గ్యాప్. ఇప్పుడు చూడండి ఒకసారి బెస్ట్ షార్ట్ ట్రిక్ ఏం చేయాలి. బెస్ట్ షార్ట్ ట్రిక్ ఇటువంటి మెథడ్ నెంబర్ ఆఫ్ ఇంకొక ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, నేను తర్వాత చెప్తాను. సేమ్ మెథడ్ చూడండి ఒకసారి. ఇప్పుడు ఏం చేయాలంటే
క్లియర్. ఇదిగోండి ఫస్ట్ ఏం చేయాలి, ఇదిగోండి ఇవి రెండు కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి రెండు కూడా. ఓకేనా. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. ఇంపార్టెంట్. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఒకదాని నుంచి ఒకటి సబ్ట్రాక్షన్ చేస్తే ఇవి పార్ట్స్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నేను చేస్తున్నాను చూడండి ఒకసారి. ఇదిగోండి క్రాస్ మల్టిప్లికేషన్ 7 1 జా ఎస్ చూడండి, ఎస్ 7 1 జా 7 పార్ట్స్. ఇదిగోండి ఏమని చెప్పాను, మైనస్ అన్నాను కదా మధ్యలో. 3 1 జా 3 పార్ట్స్. అంటే 7 పార్ట్స్ లోంచి 3 పార్ట్స్ తీసేయండి. ఎంత? ఎస్ 4 పార్ట్స్. క్లియర్. 4 పార్ట్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆన్సర్. ఏం చేయాలి, ఫస్ట్ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేసి డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ చేస్తే అవి పార్ట్స్ వాల్యూ అంటే ఇవి జస్ట్ 4 పార్ట్స్. నెక్స్ట్ ఏం చేయాలి, ఇవి రెండు వదిలేస్తారు కదా, ఇదిగోండి నెక్స్ట్ ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ 4 పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ పార్ట్స్ వాల్యూ ఇక్కడ వస్తుంది. ఇంపార్టెంట్, సింపుల్. 10 3 జా, ఇదిగోండి ఇవి రెండు చేస్తున్నాను. 10 3 జా 30, 10 3 జా 30, 10 1 జా 10. ఏం చేయాలి, మైనస్ చేయాలి. అంటే 30లోంచి 10 తీసేయండి, 20. ఎస్ 20. అంటే 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 20. ఎనఫ్. 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 20. 1 పార్ట్ ఎంత? 20/4 5. 1 పార్ట్ వస్తే ఆన్సర్ అయిపోయినట్టే. దట్ ఈజ్ ది ప్రాబ్లం. ఎస్ 1 పార్ట్ వస్తే రేషియోలో ఆన్సర్ అయిపోయినట్టే. క్లియర్. చాలా సింపుల్. చూడండి ఒకసారి. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. ఇప్పుడు మనకి మేరీ వయసు కావాలి, మేరీ డాటర్ యొక్క వయసు కావాలి. ఏ వయసు కావాలి? ప్రజెంట్ వయసు కావాలి. అది ఇంపార్టెంట్. ఎస్ నేను మనకి 7 సంవత్సరాల క్రితం ఇచ్చాడు కదా, అది చూద్దాం ఫస్ట్. ఎంత రేషియో? 7 సంవత్సరాల క్రితం 7 1 ఉంది. ఎస్ ఇది ఎంత అంటే 7 సంవత్సరాల క్రితం. అంటే 7 సంవత్సరాల క్రితం 7 పార్ట్స్ మేరీ, డాటర్ 1 పార్ట్. ఇప్పుడు ఈ 1 పార్ట్ అంటే 5 కదా, మల్టిప్లై చేయండి. అంటే ఇక్కడ చేసేసి డైరెక్ట్గా క్లియర్గా ఉంటుందని ఇక్కడ చేస్తున్నాను. ఇక్కడ కూడా 5 మల్టిప్లై చేయండి. 7 5 జా 35, 1 5 జా 5. ఇదేంటి? 7 సంవత్సరాల క్రితం మేరీ 35 సంవత్సరాలు, ఆమె డాటర్ 5 ఇయర్స్. ఇది 7 సంవత్సరాల క్రితం. కానీ మనల్ని అడిగింది ప్రస్తుతం అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ రాము అనే విద్యార్థి యొక్క వయసు 7 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాలు. అంటే ప్రస్తుతం ఎంత? అంటే 7 సంవత్సరాల క్రితం 15, ప్రస్తుతం ఎంత అంటే ఏం చేస్తాం, ఈ 7 కలపాలి అంతే కదా ప్రజెంట్. కాబట్టి ఇప్పుడు ఇవి 7 సంవత్సరాల వయసులు, 7 సంవత్సరాల క్రితం. ఓకేనా, 7 సంవత్సరాల క్రితం. మనకి మరి ప్రస్తుతం కావాలంటే ఏం చేయాలి, ఇద్దరికి కూడా 7 యాడ్ చేసేయండి. అంటే 35 + 7, 5 + 7. ఇక్కడ మదర్ ఏమో 42 ఇయర్స్, డాటర్ 12 ఇయర్స్. ఎనఫ్. దట్ ఈజ్ చాలా ఈజీ. చూడండి అయిపోయింది ఆన్సర్. మీకు కావాలంటే టెక్స్ట్ బుక్లో ఆన్సర్ కూడా చూపిస్తాను. ఇదిగోండి మేరీ ప్రస్తుత వయసు 42, ఆమె కూతురు ప్రస్తుత వయసు 12 సంవత్సరాలు. చాలా ఈజీ. చూడండి ఒకసారి ఇది ఎంత ప్రాసెస్ ఉందో చూడండి. XYలో ఇంకా అయిపోలేదు, బ్యాక్ సైడ్ కూడా ఉంది. కాబట్టి ఇటువంటి ట్రిక్స్ మీరు కంపల్సరీ నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మ్యాథమెటిక్స్. సక్సెస్ అవ్వడం ఈజీ. చూడండి మళ్ళీ ఒకసారి ఏమీ లేదు టెక్స్ట్ బుక్లో. ఇవి ఇచ్చిన 7 1 ఇచ్చాడు, 3 1 ఇచ్చాడు. ఇది ఇచ్చిన పార్టే, ఇది కూడా ఇచ్చిన పార్టే. మనం వాటి రెండింటిని ప్లస్ చేస్తే ఏజ్ గ్యాప్ అవుతుందని తెలియాలి. ఆ ఏజ్ గ్యాప్ ఇద్దరికే షేర్ చేయండి. ఇంక ఈ మెథడ్ ఇక్కడ సింగిల్ స్టెప్ నేర్చుకుంటే ఆన్సర్ అయిపోయినట్టే. అదేంటి, ఫస్ట్ ఇవి రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేసి డిఫరెన్స్ తీయాలి, అది పార్ట్స్ అవుతుంది. నెక్స్ట్ ఇవి రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేసి డిఫరెన్స్ చేస్తే ఈ పార్ట్స్ వాల్యూనే ఇది అవుతుంది. ఇవి పార్ట్స్, ఇది దాని వాల్యూ. సో కాబట్టి 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 20, 1 పార్ట్ 5. 1 పార్ట్ 5 వస్తే రేషియోలో ఆన్సర్ కంప్లీట్ అయినట్టే. సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ 7 సంవత్సరాల క్రితం 7 పార్ట్స్, 5 7 జా 35. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 5. 7 years బ్యాక్ మేరీ డాటర్ 1 పార్ట్. సో 5 × 1 1. ఇది 7 సంవత్సరాల క్రితం వయసులు. మనకు ప్రస్తుతం వయసులు కావాలంటే +7 యాడ్ చేయాలి. ఇద్దరికి యాడ్ చేస్తే 42 years, 12 years. బెస్ట్ షార్ట్ ట్రిక్ ఫ్రమ్ మెథడ్ 1.
ఓకే, నేను మెథడ్ 1. ఇప్పుడు మెథడ్ 2 కూడా చిన్న సేమ్ ఉంటే కానీ చిన్న డిఫరెన్స్, చిన్న లాజిక్ ఉంటుంది. కాబట్టి మెథడ్ 2 కంప్లీట్ చేస్తున్నాను. మెథడ్ 2, ఎస్, మెథడ్ 1 చాలా చాలా క్లియర్, బెస్ట్ షార్ట్ ట్రిక్ ఇన్ టెక్స్ట్ బుక్ ప్రాబ్లం. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఒకసారి మెథడ్ 2. మెథడ్ 2 జస్ట్ ఇది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, సేమ్ మెథడ్ 2. మరలా ఏంటి, ఇది వన్ మేరీ అండ్ మేరీస్ డాటర్, అంతేనా, మేరీ అండ్ మేరీస్ డాటర్, సింపుల్. మరలా డేటా రాసుకోండి. ఇదిగోండి 7 సంవత్సరాల క్రితం అన్నాడు కదా, క్రితం కాబట్టి మైనస్ ఎంత, మేరీ ఏమో 7 పార్ట్స్ అవుతుంది. ఓకేనా, డాటర్ ఏమో 1 పార్ట్. సేమ్ నెక్స్ట్ 3 సంవత్సరాల తర్వాత అంటే ప్లస్ 3, 3 సంవత్సరాల తర్వాత మేరీ ఏమో ఎంత, 3 పార్ట్స్, ఇక్కడ 1 పార్ట్ అవుతుంది. ఎస్, ఇది క్లియర్ కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి సేమ్. ఇప్పుడు లాజిక్ ఏంటంటే ఇదిగోండి 7 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉన్నాయి, యాడ్ చేసేయాలి. లేదా ఇదేమో 7 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల తర్వాత అంటే మరలా సేమ్. ఇక్కడ ఏజ్ గ్యాప్ 10 ఇయర్స్, అది మారదు, 10 ఇయర్స్ ఇద్దరికి. ఇప్పుడు చూడండి క్లియర్గా ఇక్కడ ఏం చేయాలంటే మెథడ్, ఇదిగోండి ఇక్కడ 7, 1కి జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఇక్కడ 7కి 1కి డిఫరెన్స్ 6 ఉంది, ఇక్కడ 3కి 1కి డిఫరెన్స్ 2 ఉంది. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే ఇదిగోండి డిఫరెన్స్ని ఈక్వల్ చేయాలి. డిఫరెన్స్ని ఇదిగోండి చూడండి, ఇక్కడ 7, ఇక్కడ 3, 4 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 1కి 1 డిఫరెన్స్ ఏమీ లేదు. కాబట్టి ఈ డిఫరెన్స్ని ఈక్వల్ చేయాలంటే ఇదిగోండి ఈ గ్యాప్ చూడాలి. 7కి 1కి గ్యాప్ 6, 3కి 1కి గ్యాప్ 2. కాబట్టి ఇక్కడ 6 ఉంది కదా, ఇక్కడ కూడా 6 అవ్వాలంటే ఏం చేయాలంటే నేను దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. 3తో, ఎందుకంటే 3 2 6 అవుతుంది. ఇదిగోండి దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. కాబట్టి ఈ మొత్తాన్ని 3తో మల్టిప్లై చేయాలి. ఈ మొత్తాన్ని ఈ మొత్తాన్ని 3తో మల్టిప్లై చేయాలి. కాబట్టి ఇక్కడ రాస్తాం షార్ట్ ఫామ్లో. ఇదిగోండి 7, 1 స్టార్టింగ్, దీన్ని 3తో చేయాలి. మొత్తం 3 3 9, 3 1 3. చూడండి 9కి 7కి గ్యాప్ 2, 3కి 1 గ్యాప్ 2 సరిపోయింది. ఎస్, మెథడ్ 2 బెస్ట్ షార్ట్ ట్రిక్ అంటే ట్రిక్ నెంబర్ 2. ట్రిక్ నెంబర్ 2 చూడండి సేమ్ అక్కడ చెప్పమంటే డేటా అనేది సేమ్. ఫస్ట్ ఏంటి మేరీ, నెక్స్ట్ కాలం మేరీస్ డాటర్. ఓకేనా, మేరీస్ డాటర్. మరి చూడండి 7 సంవత్సరాల క్రితం అన్నాడు స్టేట్మెంట్ నెంబర్ 1. ఇదిగోండి 7 సంవత్సరాల క్రితం అన్నాడు కదా. మేరీ ఎన్ని పార్ట్స్, 7 పార్ట్స్ అయితే డాటర్ 1 పార్ట్. నెక్స్ట్ 3 సంవత్సరాల తర్వాత మేరీ డాటర్ 1 పార్ట్ అయితే మేరీ 3 పార్ట్స్. మరి 7 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల తర్వాత అంటే ఏజ్ గ్యాప్ 10 ఇయర్స్. ఇది సేమ్, ఇది 10 ఇయర్స్, ఇది సేమ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మెథడ్లో సింపుల్. ఇక్కడ 3కి 7కి డిఫరెన్స్ 4 ఉంది, ఇక్కడికి 1కి డిఫరెన్స్ ఏం లేదు. కాబట్టి ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఈక్వల్ చేయాలి. ఆ డిఫరెన్స్ ఈక్వల్ చేస్తే ఈజీ. ఓకే, డిఫరెన్స్ ఈక్వల్ చేయాలి. అప్పుడు దానికి ఏం చేయాలంటే ఎలా ఈక్వల్ చేయాలంటే ఇక్కడ 7 పార్ట్స్ ఉంది, ఇక్కడ 1 పార్ట్ ఉంది అంటే 6 గ్యాప్ 6. ఇక్కడ 3 పార్ట్ ఉంది, ఇక్కడ 1 పార్ట్ ఉంది అంటే గ్యాప్ 2. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 6 వచ్చింది కదా, దీన్ని కూడా 6 వచ్చేలా మార్చుకోండి. అంటే ఇక్కడ 6 వచ్చింది కాబట్టి దీన్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది, దీన్ని ఇంటూ 3 చేయాలి. 3 2 6. అప్పుడు ఇక 6 ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఏం చేయాలంటే దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. కాబట్టి ఇప్పుడు ఈ 2 రేషియోలను కూడా 3తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఎస్, బెస్ట్ టెక్నికల్. కాబట్టి నేను డైరెక్ట్గా రాస్తాను. ఇంకా ఫస్ట్ రేషియో సేమ్ 7 1 మేరీ డాటర్. మరి సెకండ్ రేషియోని ఏం చేయాలి, ఇంటూ 3 చేయాలి. సెకండ్ రేషియోని ఇంటూ 3 చేయాలి. చేయండి సార్. 3 3 9, 3 1
3 ఇయర్స్ చేంజ్ చేసేసాను. ఇప్పుడు చూడండి గ్యాప్ కావాలంటే 9కి 7కి గ్యాప్ 2, 3కి 1కి గ్యాప్ 2 సరిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? క్లియర్. ఈ 10 సంవత్సరాలు అంటే వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్. అదేవిధంగా ఇక్కడ రేషియోలో ఏజ్ గ్యాప్ ఎంత? 3కి 1కి 2 పార్ట్స్, లేదా 9కి 7కి తీసుకున్న 2 పార్ట్స్. ఎస్, క్లియర్. చూడండి ఇక్కడ కూడా గ్యాప్ 2 పార్ట్సే, లేదా మీరు ఇక్కడ చూసుకున్న 2 పార్ట్సే. కాబట్టి ఇది 10 సంవత్సరాల ఇద్దరి మధ్య గ్యాప్. ఇది డిఫరెన్సే, ఇది డిఫరెన్సే. ఈక్వల్ చేయండి. అంటే 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇయర్స్, మరి 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇయర్స్. అయిపోయింది ఆన్సర్. 1 పార్ట్ వస్తే క్లియర్, 1 పార్ట్ వస్తే రేషియోలో ఆన్సర్ కంప్లీట్. ఓకేనా? 1 పార్ట్ వచ్చింది. 1 పార్ట్ ఎంత వచ్చింది? 5 ఇయర్స్ వచ్చింది. 5 ఇయర్స్. కాబట్టి దేర్ఫోర్ ఇది 7 సంవత్సరాల క్రితం కదా, దీన్ని మల్టిప్లై చేయండి 5తో. 5 7 జా 35, 5 1 జా 5. ఇవి 7 సంవత్సరాల క్రితం వయసులు. 7 సంవత్సరాల క్రితం వయసులు మల్టిప్లై చేస్తాను. చూడండి, డైరెక్ట్ గా చేస్తాను, ఇక ముందు చెప్పాను కాబట్టి క్లియర్ గా. ఇదిగోండి 5 7 జా 35, ఇదిగోండి 5 1 జా 5. ఇది మేరీ అండ్ మేరీ డాక్టర్. ఇప్పుడు 7 సంవత్సరాల క్రితం, 7 సంవత్సరాల క్రితం. మరి వాడు అడిగింది ప్రజెంట్ అడిగాడు. ప్రజెంట్ కాబట్టి ఈ 7 యాడ్ చేసేయాలి ఇద్దరికి. ఇదిగోండి ఇద్దరికి 7 యాడ్ చేసేయాలి. యాడ్ చేస్తే అప్పుడు మేరీ ప్రజెంట్ ఏజ్ 42 ఇయర్స్, హెర్ డాక్టర్ ప్రజెంట్ ఏజ్ 12 ఇయర్స్. ఎస్, బెస్ట్ షార్ట్ ట్రిక్స్. అయిపోయింది ఆన్సర్. అక్కడేమో ఏజ్ గ్యాప్ మొత్తం రేషియోకి ఇచ్చి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. మొదటి క్రాస్ మల్టిప్లికేషన్ అండ్ డిఫరెన్స్ పార్ట్స్, సెకండ్ క్రాస్ మల్టిప్లికేషన్స్ అండ్ డిఫరెన్స్ వాటి వాల్యూ. సో ఈక్వల్ చేస్తే 1 పార్ట్ వచ్చేస్తే 1 పార్ట్ వచ్చి మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి చూడండి, రెండు షార్ట్ ట్రిక్స్ కూడా చెప్పాను. చాలా చాలా ఈజీ. ఇది ట్రిక్ నెంబర్ 1, బెస్ట్ షార్ట్ ట్రిక్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆన్సర్ వస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అంటే మాక్సిమం పెన్ పేపర్ ఉపయోగించుకుంటే చెప్పొచ్చు ఇటువంటి ప్రాక్టీస్ చేయడం ద్వారా. క్లియర్? మెథడ్ 1 అంటే ట్రిక్ నెంబర్ 1 అండ్ ట్రిక్ నెంబర్ 2. డిఫరెన్స్, ఇది డిఫరెన్స్ ఈక్వల్ చేయాలి. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల డిఫరెన్స్ కాబట్టి వీటి మధ్య కామన్ డిఫరెన్స్ తీసుకోవాలి. కామన్ డిఫరెన్స్ ఎలా వస్తుందంటే ఇది మల్టిప్లై చేయాలి. ఇలా ఈక్వల్ చేసి డిఫరెన్స్ ఈక్వల్ చేసి మల్టిప్లై చేస్తే కామన్ డిఫరెన్స్ వస్తుంది. ఇది పార్ట్స్ అవుతుంది. ఎస్, ఈ పార్ట్స్ ఈ పార్ట్ ఈక్వల్ చేస్తే 1 పార్ట్ వచ్చేసింది 5. అప్పుడు 5 7 జా 35, 5 1 జా 5. ఇవి ఏంటి? 7 సంవత్సరాల క్రితం. 7 సంవత్సరాల క్రితం 5 7 జా 35, 5 1 జా 5. మనకు ప్రజెంట్ కావాలి కాబట్టి దానికి ప్లస్ యాడ్ చేసేయండి. 35 + 7 42, 5 + 7 12. సో మేరీ 42 ఇయర్స్, డాటర్ 12 ఇయర్స్. క్లియర్? ఓకేనా? సో ఖచ్చితంగా మ్యాక్సిమం అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని షార్ట్ ట్రిక్స్ మీకు మేము యూట్యూబ్లో చేసే ప్రయత్నం చేస్తాను. సో అంతకంటే మీకు ఇంకా క్లియర్గా ప్రతి సబ్జెక్టు, ప్రతి టాపిక్ మ్యాథమెటిక్స్ మీకు కావాలంటే సో నా ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. సో నవంబర్ 15th రేఖాగణితం సాంఖ్యక శాస్త్రం. ఓకేనా? నేను నెంబర్ ఇచ్చి ఉన్నాను స్టార్టింగ్లో. సో దానికి కాల్ చేయండి. థ్యాంక్ యూ.